ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు. వాళ్ళు దొరకరా, వాళ్ళకి ఎవరైతే పాపం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఇది పక్కా నిజం. ఇది అంటారు కదా, ఈ మరి చీర కట్టుకున్నాను, ఈ అమ్మాయి కనిపించలేదా, వయసులో అంటే ఏమంటారు పెద్ద ఆవిడ కనిపించలేదా అంటే, ఇప్పుడు ఎవరైతే టీస్ చేస్తున్నారో, ఎవరైతే ఏమంటారు కొంచెం ఇదిగా తయారై బయటకు వస్తున్నారో వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళకి మణికొండలోని ఒక పాపని ఎత్తుకొని ఒక ఆవిడ వెనక నుంచి ఒక అతను వచ్చేసి ఇట్లా బట్టలు ఇట్లా లేపేసి ఇటు చూస్తున్నాడు. వాడు ఎంత సైకోలా తయారవుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే కొంతమంది వల్ల కొంతమంది ఇలా తయారవుతున్నారు. రోడ్ల మీద అనుకోకుండా వెళ్ళే అమాయకులు బలైపోతున్నారు. దానికి వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళు వేసుకునే బట్టలు కాదు, ఎవరో చేసిన దానికి ఇంకెవరో బలవుతున్నారు. ఇది యువతకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, నెక్స్ట్ ఇయర్ కాదు కొన్ని రోజుల్లోనే మారిపోతుంది, అప్డేట్ అవుతుంది అంటే నువ్వు అప్డేట్ అవ్వమని, అంటే దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. నువ్వు మంచిగా, ఇప్పుడు ఒక కత్తి ఉందండి, దానికి మంచి చెడు అని తెలియదు, కట్ చేస్తే ఏదైనా కట్ అవుతుంది. దానికి ఎథిక్స్ ఉండవు, నీకు ఉండాలి ఎథిక్స్. వాడే మనిషికి ఉండాలి. ఆ ఫోన్ అయినా సరే, ఆ ఫోన్ నీకేం కావాలంటే అది చూపించిద్ది. దానికి తెలియదు చిన్నోళ్ళు చూస్తున్నారా, పెద్దోళ్ళు చూస్తున్నారా, మంచోళ్ళు చూస్తున్నారా, చెడ్డోళ్ళు చూస్తున్నారా అనేది ఆ మొబైల్కి కానీ ఆ ఇంటర్నెట్కి కానీ తెలియదు. వాడే నీకు తెలియాలా. ఇదేంటంటే ఇంట్లో ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చెప్తుంటే వినట్లేదు. కనీసం టీచర్స్ ద్వారా ఇట్లా కొన్ని ఏమంటారు సినిమాల ద్వారా తెలియాలి. ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా అలానే ఉన్నాయి. వాజాన అంటారో అంటారో తెలియదు, ఆ సినిమా వచ్చింది. అందులో మ్యాక్సిమం పిల్లల గురించే ఉంది. స్కూల్ డేస్ నుంచి వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు, లాస్ట్కి వాళ్ళు ఏంటి, ఇంకొక పార్ట్ కూడా వస్తుంది. అలాంటి సినిమాలు చూసినప్పుడైతే కనువిప్పు కలగాలి. అందరికీ అనిపిస్తుంది నేను చేసేది రైటే అని. పక్కోడు చెప్తే మనకి వినాలనిపించదు, అందులో మన పేరెంట్స్ చెప్తే అస్సలు వినాలనిపించదు. ఆ పేరెంట్స్ కన్నా కూడా నీకు ఫ్రెండే ఎక్కువ. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, గట్టిగా చెప్తే వాడు ఏమైపోతాడో అన్న భయం, ఏం చేసుకునిద్దో అన్న భయం. ఈ భయాలతోనే సగం పేరెంట్స్ పాపం కుమిలిపోతున్నారు, ఏం చేయలేని నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు. వీటికి ఏంటంటే స్కూల్స్ కాలేజెస్లోనే వాళ్ళకి ఏమన్నా క్లాసెస్ పెట్టాలి, ఏమన్నా వాళ్ళకి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను.